కేవలం ఆటో రిక్షా నడుపుతున్న ఒక మనిషి పూర్తి తమిళనాడుని వణికిచ్చాడంటే మీరు నమ్ముతారా? ఈ కేసు చూశాక మీరందరూ నమ్మాల్సి వస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఈ వ్యక్తి 1970s నుంచి 1980s వరకు ఎన్నో దారుణమైన హత్యలు చేశాడు. తిని ఏం పని చేశాడో తెలుసా? ముందుగా తిని వచ్చేసి చిన్నగా లీగల్గా లిక్కర్ అమ్ముకున్నాడు. తర్వాత ఇల్లీగల్గా డ్రగ్ స్మగ్లింగ్ అండ్ ప్రాస్టిట్యూషన్ చేసుకుంటూ ఒక మినీ ఎంపైర్ని అయితే బిల్డ్ చేసుకున్నాడు తన చుట్టూ. ఆ తర్వాత తను చేస్తున్న ఉద్యోగానికి, తను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని కాపాడుకోవడానికి ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. ఆ కార్యక్రమంలోనే ఎవరైతే తనకు యాంటీగా నిలుస్తారో వాళ్ళని చంపడం అయితే మొదలెట్టాడు. ఆ తర్వాత మన ఆటో శంకర్కి తెలిసిన కొంతమంది పర్సనల్ వాళ్ళపై కక్షలు పెంచుకొని సవారీ ఇస్తా అని చెప్పేసి ఆటోలో ఎక్కించుకొని ఆటోలోనే దారుణంగా అయితే చంపేసేవాడు ఈ ఆటో శంకర్. తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల వచ్చిన డబ్బులతో ఆ ఎవిడెన్స్ ని మొత్తం క్లియర్ చేయడానికి నానా రకాలుగా అయితే ట్రై చేశాడు. అండ్ ఆఖరికి పోలీసులతో కూడా చేయగలిపినట్టయితే తెలుస్తుంది అనమాట. అలా రకరకాలుగా తిని వచ్చేసి తన క్రైమ్స్ ని అన్ని మేనేజ్ చేసుకుంటూ లాక్కుంటూ అయితే వచ్చాడనమాట. కానీ ఒకరోజు తన పేరు మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి అండ్ తను వచ్చేసి చాలా అయితే నోటీస్ అయితే అయిపోయాడు. అండ్ ఫైనల్లీ పోలీసులకు అయితే దొరికాడు అనమాట. అండ్ పోలీసులకు దొరికిన తర్వాత తిని అరెస్ట్ అయితే చేశారు. అండ్ యూనో గైస్ వాట్, తిని వచ్చేసి పోలీస్ స్టేషన్ నుంచి అయితే తప్పించుకున్నాడు అనమాట. అండ్ అగైన్ 1995లో వచ్చేసి పోలీసులు కష్టపడి తనైతే మళ్ళీ పట్టుకున్నారు. అండ్ పట్టుకున్న తర్వాత అన్ని క్రైమ్స్ చేసినందుకు ఈసారి తనైతే ఈజీగా వదిలిపెట్టలేదు. అండ్ తన తమిళనాడులోనే ఉరేయాలని చెప్పేసి అయితే తనకి మరణశిక్ష అయితే విధించారనమాట. అండ్ ఫైనల్ తను వచ్చేసి హ్యాంగ్ అయితే చేశారనమాట. సో ఇది మనోడి కేసు వచ్చేసి. ఇలాంటి క్రైమ్కి సంబంధించిన కేసెస్ వచ్చేసి మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.